ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. జయ గురుదేవ దత్త. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసోక్త తత్వబోధ, పార్వత్యా శ్రీ శంకరోక్త జ్ఞానబోధ. అంగీరసుడు ఇట్లనెను: ఓయి కర్మబంధముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహము అనబడును. నీవడిగిన ఈ విషయం పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను, వినుడు. జీవుడనగా వేరెవ్వడనూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, ఇందుకు సందేహం లేదు. దేహమే అనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూత పురుషుడు ఇట్లడిగెను: మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలగలేదు కనుక అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మను వాక్యార్థము ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పకోరేదను. ఆత్మ అంతఃకరణమునకు తద్వాపారములకు సాక్షియు చైతన్య రూపియు ఆనందరూపియు సత్యస్వరూపమై ఉన్నది. అట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనటలేదు? సచితానంద స్వరూపుడును బుద్ధికి సాక్షివైన వస్తువునే ఆత్మగా తెలిసికొను. ఈ దేహమేనని బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మగూర్చి చింతింపుము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము గనుక ఇది ఆత్మ కాదు. ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక దేహం వికారం కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకొను. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీ ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వాణిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని, అనగా ఆత్మయని తెలుసుకొను భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతమని వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపచేయునది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్యమా చేత జడములైన అనగా కదలిక లేని దేహేంద్రియ గమన ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొను. ఎవడు వికారి కాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క అద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకొను. ఘటమును ప్రకాశింపచేయు దీపం ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొను. ఎవరు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మని తెలుసుకొను. నిత్యము ఎన్ని మారులు చూచినను పరప్రేమకు అనగా నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ, అదే నేనని తెలుసుకొను. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మన ప్రాణాహంకారముల కంటే వేరైన వాడును. 1 పుట్టుట అనగా జనిమత్వ, 2 ఉండుట అనగా అస్తిత్వం, 3 వృద్ధిగతత్వ అనగా పెరుగుట, 4 పరిణామత్వ అనగా పరిణామం చెందుట, 5 కృషించుట, 6 నశించుట. ఈ 6 వికారములు లేనివాడు, వికారములు ఈ 6 భావాలు లేనిదే బ్రహ్మ.
త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధి ముఖముగాను తచ్చబ్దార్థమును తెలుసుకొనవలేను. జావృత్తి రూపేణ సాక్షాద్విధి ముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచర్య సుభాషితం. తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థం, అతచ్చబ్దమునకు బ్రాహ్మణ్యం, ప్రపంచమర్థం. వ్రావృత్తి అనగా ఇది కాదని నిరసించుట, అనగా ఇది బ్రహ్మగాదనిది. దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావం. సాక్షాద్విముఖము అనగా సత్యం, జ్ఞానమనంతం, బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానంద స్వరూపుడని తెలుసుకొనవలెనని భావం. ఆత్మ సంసార లక్షణ విశిష్టగాఢనియో సత్యస్వరూపమనియో దృష్టి గోచరము కాదనియో తమస్సుకు పైదనియో అనుపమానంద రూపమనియు సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును. అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాద్విధిముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపం ఇదియే అని అర్థం. వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడినదో ఆ వస్తువునే బ్రహ్మయని తెలుసుకొను. నేననున్నదియు బ్రహ్మయనున్నదియు ఒకే అర్థం కలిగినది. వేదములందు ఎవనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపముల చేత పురాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమున్న చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొను. వేదములందు ఎవనికి కర్మఫల ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొను. ఈ ప్రకారంగా తత్వం అను పదములు రెండును నిశ్చయింపబడినది. తత్ అనగా బ్రహ్మం, త్వం అనగా జీవుడు, అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థము చెప్పెదను. వాక్యార్థమనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్యథాదాత్మము ఎవడు అనుభవమున కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలియను. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. తదాత్మమనగా అది ఇది అని అర్థం, అనగా ఐక్యం. తత్వమసి అనగా తత్ త్వం అసి. ఈ వాక్యార్థమునకు తదాత్మం చెప్పవలేను. అప్పుడు వాచార్థముల వలన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదాత్మము సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచట భాగ లక్షణము గ్రహించవలెను, అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణ అనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిత్వజ్ఞములను వదలి కేవల జ్ఞానత్వ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదం సంభవించును. తత్ అనగా ఆది, త్వం నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మమైతివని భావం. సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడుచు తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అని వాక్యములలో విశేషణములను తీసివేసిన దేవదత్తుడొక్కడే అని భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒకటే అని భాషించును. నేను బ్రహ్మను అను వాక్యార్థ బోధ స్థిరపడు వరకు శమదమాది సాధనములు చేయుచు
శ్రవణమన నిధిధ్యానాలు ఆచరించవలెను. ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తదాత్మబోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలములను నశించును. కొంతకాలం మాత్రం ప్రారబ్ధ కర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధ కర్మ క్షయమందు పునరావృతి రహితమైన మోక్షపదముంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మ చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపావుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మ ఎత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షమును పొందువు. ఇందుకు సందేహం లేదు. అంగీరస ముని ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లేనను. ఓం నమ శివాయ.